ఢిల్లీలో హై డ్రామా నెలకొంది. ఇండియా కూటమి ఎంపీల సమావేశం తర్వాత రాజ్ ఘాట్ దగ్గర కొవ్వొత్తులతో ప్రదర్శన ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంపీలు రాజ్ ఘాట్ కు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీలంతా ర్యాలీగా స్మృతి వనానికి చేరుకున్నారు. అక్కడ కొవ్వొత్తులతో ప్రదర్శన ఇవ్వనున్నారు. ప్రస్తుతం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో హై డ్రామా చోటు చేసుకుంది. ఇండియా కూటమి ఎంపీల సమావేశం తర్వాత రాజ్ ఘాట్ దగ్గర కొవ్వొత్తులతో ప్రదర్శన ఇవ్వాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు ఎంపీలు. అయితే ఎంపీలంతా కూడా రాజ్ ఘాట్ కు వెళుతుండగా ఒక దశలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీలంతా కూడా ర్యాలీగా స్మృతి వనానికి చేరుకున్నారు. అక్కడ కొవ్వొత్తులతో ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం రాజ్ ఘాట్ పరిసర ప్రాంతాలంతా కూడా జంతర్ మంతర్ ను తలపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఢిల్లీలో ఇంకా హై డ్రామా కొనసాగుతున్న సిచ్యువేషన్. రాహుల్ గాంధీ సహా కూటమి నేతలంతా కూడా రాజ్ ఘాట్ కు చేరుకున్నారు. ప్రస్తుతం విజువల్స్ లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, The government is assassinating democracy in India. Has to remove. How long you continue here? He has to remove the education minister. The government is assassinating democracy in India. Hello. Just to call up. We saw there were very ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు ఇతర కీలక నేతలంతా కూడా ఇటు 30 జనవరి మార్గంలోకి ఎక్కడైతే మహాత్మా గాంధీ ప్రాణాలు విచ్చారో అక్కడికి వెళ్ళడం జరిగింది. The Modi government is assassinating democracy in India, is brutalizing students, is beating students. The opposition is not going to accept this. We are with the students, and Mr. Narendra Modi has to remove. How long you continue here? He has to remove the education minister, and he has to apologize. Hey! How long you... शांतिपूर्ण तरीके से यहाँ पर धरना देंगे, अपना रोष प्रकट. He has to remove the education minister, and he has to apologize. ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. గాంధీ స్మృతి వనానికి కూటమి ఎంపీలంతా కూడా చేరుకున్నారు. ఇండియా కూటమి ఎంపీలంతా కూడా అక్కడ చేరుకున్నారు. కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తూ ఉన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ నివాసం నుంచి ముందు ఇండియా గేట్ వరకు వెళ్దాం అనుకున్నారు, కానీ దానికి పర్మిషన్ లేదంటూ కూడా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత రాజ్ ఘాట్ వెళ్లాలంటూ కూడా ప్లాన్ చేశారు. అయితే బయలుదేరే క్రమంలో కొంత పోలీసులు అడ్డగించే ప్రయత్నం చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమవగా మరోసారి బస్సుతో కూటమి ఎంపీలంతా కూడా గాంధీ స్మృతివనానికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. రాజ్ ఘాట్ చేరుకున్న కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీలంతా కూడా ప్రదర్శన చేస్తూ ఉన్నారు. తమ లైట్లతో ప్రదర్శన చేస్తూ కూడా అక్కడ ర్యాలీగా తిరుగుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, మహాత్మా గాంధీ చనిపోయిన ప్లేసు ఎక్కడైతే షూట్ చేశారో అక్కడ 30 జనవరి రైట్ బలరాం, మనం ప్రస్తుతం 30 జనవరి మార్గ్ వద్ద ఉన్నాము. లోపల నేతలంతా, కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా లోపల మహాత్మా గాంధీ ఎక్కడైతే చనిపోయారో ఆ ప్లేస్ కి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం నివాళులు అర్పిస్తున్నారు. గాంధీకి కూడా విజ్ఞప్తి పత్రం ఇచ్చేందుకు కూడా నేతలంతా ఇక్కడికి వచ్చారు. అయితే రాహుల్ గాంధీ నివాసం నుంచి నేతలంతా కూడా
ఎక్కడైతే రాజ్ ఘాట్ ఉందో రాజ్ ఘాట్ వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు రాజ్ ఘాట్ కు వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ నివాసం నుంచి నేరుగా ఈ 30 జనవరికి వెళ్లి తమ నిరసన వ్యక్తం చేసేందుకు అనుమతి ఇవ్వడంతో అక్కడ ఎక్కడికైతే రాజ్ ఘాట్ వెళ్లాల్సిన వాహనాలంతా కూడా దారి నుంచి 30 జనవరి వరకు వచ్చారు. ఇక్కడ ప్రస్తుతం 30 జనవరి వద్ద కూడా పోలీసులు అయితే మోహరించడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ ఇక్కడ పోలీసులు ఏ విధంగా మోహరించారు, ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. లోపలికి రానివ్వకుండా అందరినీ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. కీలకమైన నేతలంతా కూడా చేరుకోవడం జరిగింది. మరి ప్రస్తుతం ఇక్కడ భారీ స్థాయిలో పోలీసులంతా చేరుకున్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగానే పోలీసులను అయితే మోహరించామనేది కూడా ప్రస్తుతం అయితే చెప్తూ ఉన్నారు. మరి మరికాసేపట్లోనే ఎల్ఓపి రాహుల్ గాంధీ బయటికి ఇదే రూట్ లో బయటికి రావచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎన్ఎస్యుఐకి సంబంధించిన యూత్ లీడర్స్ అంతా కూడా మనం చూడొచ్చు. ఇక్కడ రోడ్డుపై బైఠాయించి వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్నారు. పేపర్ లీకేజ్ కి సంబంధించి నైతిక బాధ్యత ప్రభుత్వం వహించాల్సిందే అంటూ కూడా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నినాదాలు అయితే చెప్తున్నారు. ఇటు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేది వాళ్ళు ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి ఎన్ఎస్యుఐ లీడర్స్ అంతా కూడా రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు రాహుల్ గాంధీ, మహాత్మా గాంధీ ఎక్కడైతే ప్రాణాలు విడిచారో ఆ 30 జనవరి మార్గుకి రావడం జరిగింది. అక్కడ మహాత్మా గాంధీ చనిపోయిన ప్లేస్ లో నివాళులు అర్పిస్తూ విద్యార్థులకు సంఘీభావం తెలుపనున్నారు. మరి ఇటు ఈ రోజు అంతా కూడా అంటే ఉదయం నుంచి కూడా ఇటు పార్లమెంట్ లోను బయట కూడా కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ఆందోళన అయితే వ్యక్తం చేస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా ఈ సందర్భంగా అయితే ప్రస్తావిస్తున్నారు. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున కూడా ఎన్ఎస్యుఐ లీడర్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపు 4 బస్సులు పోలీసులు వచ్చారు. మరి భారీ బందోబస్తు కోసం ఎక్కడికక్కడ పూర్తిగా రూట్ అంతా కూడా మూసివేయడం జరిగింది. లోపలికి వెళ్లిన లీడర్స్ ని వాళ్ళందరూ బయటకు వచ్చే వరకు కూడా మిగతా ఎవరిని కూడా అక్కడికి అనుమతించలేని పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది. మరి నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి కేంద్రమే బాధ్యత వహించాల్సిందే, ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాల్సిందే అనేది వాళ్ళు ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ రోజు ఇక్కడ బయటికి వచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా రోడ్డుపై బైఠాయించే అవకాశాలు ఉన్నాయన్న అనుమానంతో పోలీసులు అయితే భారీ స్థాయిలోనే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి ఇంకా గోపి అంటే ఇండియా కూటమి ఎంపీలంతా ఇంకా ఎంత టైం అక్కడ స్పెండ్ చేసే అవకాశం ఉంది, అక్కడ ఇంకా ఎటువంటి కార్యాచరణ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది, ఎటువంటి కార్యక్రమాలు అక్కడ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పెద్ద ఎత్తున నినాదాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున అక్కడ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ఇండియా కూటమికి సంబంధించిన మద్దతుదారులు కావచ్చు, పెద్ద ఎత్తున చేరుకునే దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు రాహుల్ గాంధీ నివాసం నుంచి బయలుదేరినప్పుడు కూడా దారిలో కొంత హైడ్రామా చోటు చేసుకునే సిచ్యువేషన్ ఉన్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, ఇండియా కూటమి నేతలు ఏదైతే రాహుల్ గాంధీ నివాసంలో మీటింగ్ అయిన తర్వాత వాళ్ళంతా కూడా రాజ్ ఘాట్ కు వెళ్లి అక్కడే తమ నిరసనను వ్యక్తం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అయితే కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా పోలీసులు రాహుల్ గాంధీకి కొంత విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడైతే రాహుల్ గాంధీ రాజ్ ఘాట్ కి వెళ్లాలని మొదట భావించిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఇటు 30 జనవరి మార్గ్ ఎక్కడైతే 30వ తేదీ జనవరిన ఆ ప్రాణాలు వదిలారో మహాత్మా గాంధీ, అక్కడికి ఆ ప్లేస్ కి అయితే వాళ్ళు రావడం జరిగింది. మహాత్మా గాంధీ ఘాట్ కు వెళ్లాలనుకున్నారు, కానీ అక్కడికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో 30 జనవరి మార్గుకి అయితే రావడం జరిగింది. ఇక్కడే నిరసన వ్యక్తం చేస్తామంటూ కూడా మరి ఇండియా కూటమి నేతలు అయితే చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇక్కడ పర్మిషన్ అయితే లేదు, మీరు ఏదైనా నిరసనలు వ్యక్తం చేయాలంటే జంతర్ మంతర్కు వెళ్ళండి అంటూ కూడా పోలీసులు అయితే సూచిస్తున్నారు. కానీ పెద్ద ఎత్తున కూడా జంతర్ మంతర్ వద్ద సిజేపీ నేతలంతా కూడా అక్కడే గుమ్మిగూడడం, దాదాపు వేల సంఖ్యలో స్టూడెంట్స్ అంతా కూడా అక్కడ జంతర్ మంతర్ వద్ద కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు ఇండియా బ్లాక్ అంతా కూడా మహాత్మా గాంధీకి ఏదైతే శాంతియుత పోరాటం చేయడంలో భారతదేశానికి స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించారో మహాత్మా గాంధీ చనిపోయిన ప్లేస్ కి వచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేసేందుకు అయితే ప్రస్తుతం ఇండియా కూటమి నేతలంతా కూడా సిద్ధపడడం జరిగింది. మరి ఇటు ఒకవైపు ఇండియా బ్లాక్, మరోవైపు సిజేపీ, ఈ ఇరువురు ప్రొటెస్ట్ తోటి మాత్రం ప్రస్తుతం ఇటు ఢిల్లీ అంతా కూడా హీట్ ఎక్కిన వాతావరణం అయితే ప్రస్తుతం కనపడుతుంది. మరి ఈ రోజు పూర్తిగా ఇంటర్నెట్ సేవల్ని కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. జంతర్ మంతర్ నుంచి దాదాపు కిలోమీటర్న్నర మేరకైతే గోపి
గోపి అంటే రాహుల్ గాంధీ ఒకటే చెప్తూ ఉన్నారు, విద్యార్థుల డిమాండ్స్కి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇండియా కూటమి నేతలంతా కూడా విద్యార్థులకు అండగా ఉన్నాం, వారెవరూ కూడా ఒంటరి వారు కాదంటూ కూడా రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం మాట్లాడినవి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు విద్యార్థి లోకం అంతా కూడా బయట ఉంది. సో ఖచ్చితంగా మా విపక్ష ఎంపీలందరూ కూడా వారికి సపోర్ట్గా మేము కూడా బయటే ఉంటామని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఖచ్చితంగా ఈ నిరసన ఇంకా ఈ రాత్రంతా కొనసాగే ఛాన్సెస్ ఉంటాయా? ప్రస్తుతం మాత్రం పరిస్థితులు అదే విధంగా కనపడుతున్నాయి. ఇక్కడ నేతలంతా కూడా ఇక్కడే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేసేందుకు సిద్ధమైనట్టుగా అయితే మనకు కొంత సమాచారం అందుతుంది. నిన్న ఏదైతే పార్లమెంటులో తమకు మాట్లాడనివ్వకుండా ఉన్న తర్వాత ప్రధాని నివాసం వద్ద చేసిన నిరసనకు సంబంధించిన అంశం పైన కూడా ఇటు విపక్ష పార్టీలు అధికార పార్టీ ఒకరిపై ఒకరు ఆరోపణలు అయితే ఈరోజు పార్లమెంటు సాక్షిగా చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఎక్కడైతే పార్లమెంట్లో తమని మాట్లాడనివ్వకుండా చేశారో ఆ తర్వాత రాహుల్ గాంధీ నివాసంలో ఇండియా బ్లాక్ నేతలంతా కూడా భేటీ అవ్వడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ ముఖ్యంగా విద్యార్థులు ఏదైతే నీట్ పరీక్ష వల్ల ప్రాణాలు కోల్పోయారో 21 మంది విద్యార్థులకు సంబంధించిన కుటుంబాలను ఆదుకోవాల్సింది కేంద్రమే అనేది కూడా ప్రధానంగా ఇండియా బ్లాక్ నేతలైతే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసిన విద్యాశాఖ మంత్రి పదవిలో కొనసాగడానికి అర్హుడు కాదంటూ కూడా ఇటు విద్యాశాఖ మంత్రి పైన కూడా వారి రాజీనామాను డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించే కాకుండా విద్యా వ్యవస్థలో మార్పులను తీసుకువచ్చేందుకు కొత్త చట్టాలను కూడా తీసుకురావాలనేది ఇటు ఇండియా బ్లాక్ నేతలైతే చెప్తూ ఉన్నారు. మరి కాసేపట్లో అక్కడ నివాళులు అర్పించిన తర్వాత లోననే కూర్చుంటారా లేదంటే బయటికి వస్తారా అనేది కూడా ఇంకా ఎటువంటి సమాచారం లేదు. కానీ పోలీసులు మాత్రం భారీగా మోహరించడం జరిగింది. ముందస్తుగా రాజ్ఘాట్కి వెళ్లాలనుకున్న ఇండియా కూటమి నేతలకి అక్కడ పర్మిషన్ లభించకపోవడంతో 30 జనవరి మార్గ్కి తమ నిరసన ప్లేసును మార్చుకున్నారు. మొదట రాజ్ఘాట్కి వెళ్లాలనుకున్నారు, ఆ తర్వాత 30 జనవరి మార్గుకు అయితే చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మహాత్మా గాంధీ ప్రాణాలు విడిచిన ప్లేస్లో వీళ్ళంతా కూడా నేతలంతా కూడా ఇండియా బ్లాక్ నేతలంతా కూడా లోపల ఉన్నారు. మరి వాళ్ళు లోపల నుంచి బయటికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తారా లేదంటే అందులోనే కూర్చుండిపోతారా అన్నది కూడా ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవైపు జనతా కాక్రోచ్ పార్టీ చేస్తున్న ప్రొటెస్ట్కి విపక్ష పార్టీలంతా కూడా మద్దతు తెలపడం జరిగింది. మీరు ఒంటరి వారు కాదు, మేము మీతో ఉన్నామంటూ కూడా ఇప్పటికే పొలిటికల్ పార్టీస్ అంతా కూడా జనతా పార్టీకి అయితే సపోర్ట్ గా నిల్చున్నారు. విద్యార్థులకు సంబంధించిన प्रियंका जी ये बताइए अभी जो ये मार्च यहाँ से क्या चला रहे हैं और तमाम आप देख रहे हैं क्या हो रहा है। हम ये मैसेज ये संदेश देने आए हैं सरकार को, देश को, कि हमारे देश की नींव क्या है और हमारे देश का मतलब क्या है। महात्मा गांधी जी लड़े किस लिए थे और कैसे लड़े थे। जो महात्मा गांधी जी ने किया और हमारी देश के किसानों ने किया, गरीबों ने किया, वो एक बहुत ही अनोखा रेवोल्यूशन था, बहुत ही अनोखी मूवमेंट थी, क्योंकि उसमें किसी पे हाथ नहीं उठा। आज उसी देश के बच्चों को आप इसलिए पीट रहे हैं क्योंकि वो अपना अधिकार मांग रहे हैं। तो हम सबको दिख रहा है कि कितना गलत हो रहा है। और हमारे देश के लोकतंत्र को, जिसके लिए गांधी जी शहीद हुए, जिसके लिए तमाम लोग शहीद हुए, और गांधी जी जैसे तमाम किसान हैं जिन्होंने इस देश की आज़ादी की लड़ाई लड़ी, और आज हम इसी देश में अपने ही बच्चों को मार रहे हैं। आज हम इसी देश में वो लोकतंत्र खत्म करने जा रहे हैं जिसके लिए ये लोग लड़े, जिसके लिए ये लोग शहीद हुए, जिसके लिए ये लोग शहीद होते हैं, जो ये वर्दी पहने हैं, जो आपकी सरहद पे खड़े रहते हैं। किस लिए? ताकि इनके बच्चों को पीटा जाए,
क्यों? क्योंकि अपने एग्जाम्स के लिए अपनी परीक्षा में पेपर लीक हो रहा है, उसके लिए वो अपना अधिकार मांग रहे हैं कि न्याय मांग रहे हैं। इस्तीफे तक ये मुहिम जारी रहेगी, शिक्षा मंत्री के इस्तीफे तक ये मुहिम जारी रहेगी, आपको लगता है? వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ ఫ్రేమ్ లో చూడొచ్చు రాహుల్ గాంధీ గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. వైర్ చూడదో देखिए हम लाइव तस्वीरें दिखा रहे हैं। राहुल गांधी రోజు రోజుకు ఢిల్లీ అట్టుడికి పోతోంది. ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. 30 జనవరి మార్గ్ వద్ద రాహుల్ గాంధీ చేరుకున్నారు. అక్కడ కొంత నివాళులు అర్పించిన అనంతరం నెమ్మదిగా ముందుకు వెళుతున్న దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే రాహుల్ గాంధీ రాత్రంతా అక్కడే ఉండి నిరసన తెలియజేస్తారా లేదంటే వెనక్కు వెళతారా అనేది కొంత సందిగ్ధత కనిపిస్తోంది. ఎందుకంటే విద్యార్థి లోకమంతా కూడా రోడ్ల మీద నిరసన తెలియజేస్తూ ఉంది. వారికి మద్దతుగా మేమున్నా, విపక్ష ఎంపీలంతా కూడా వారికి మద్దతుగా మేము కూడా బయటకు వస్తామంటూ కూడా కొద్దిసేపటి క్రితమే అంటే రాహుల్ గాంధీ నివాసం నుంచి బయలుదేరే ముందు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన నిరసనను కొనసాగించే అవకాశం ఉందా లేదంటే వెనక్కి వెళ్లే అవకాశం ఉందా అనేది చాలా కొంత ఉత్కంఠ రేపుతోంది. నిజంగా ఒక జంతర్ మంతర్లో జరుగుతున్న నిరసనలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు తలపించే విధంగా ఇక్కడ 30 జనవరి మార్గ్ వద్ద కూడా అదే ఉధృతి వాతావరణం కనిపిస్తోంది. పెద్ద పెట్టిన నినాదాలతో హోరెత్తించేస్తూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, ఇండియా కూటమి ఎంపీలంతా కూడా రాహుల్ గాంధీ నివాసంలో సుమారు గంటన్నర పాటు సమావేశం అయిన తర్వాత ఇండియా గేట్కు వెళ్లాలనుకున్నారు. అయితే ఇండియా గేట్కు పర్మిషన్ లేదన్నారంట. తర్వాత రాజ్ ఘాట్కు వెళ్లాలనుకున్నారు. రాజ్ ఘాట్కు కూడా పోలీసులు పర్మిషన్ లేదు అన్న నేపథ్యంలో 30 జనవరి మార్గకు చేరుకున్నారు. అక్కడ నివాళులు అర్పించారు, కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. మరోవైపు గాంధీ సమాధి వద్ద ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారంటూ కూడా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి నేతలందరికీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, అక్కడ సిచ్యువేషన్ ఏం కనిపిస్తోంది? కూటమి నేతలు అక్కడే ఉండి నిరసన తెలియజేసే అవకాశం ఉందా లేదంటే వారు మళ్ళీ వెనక్కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా? బలరాం, ఇప్పుడు రాహుల్ గాంధీ బయటకు వచ్చారు. అక్కడి నుంచి వచ్చి బస్సులోకి వచ్చారు. మనం లైవ్ విజువల్స్ లో చూడొచ్చు. రాహుల్ గాంధీ అక్కడికి పైకి బస్సులో ఉన్నారు ప్రస్తుతం. ఇక్కడ నుంచి తన నిరసన ఏదైతే క్యాండిల్ ర్యాలీ చేసిన అనంతరం ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి తిరిగి నివాసానికి అయితే వెళ్ళవస్తున్నారు. ప్రస్తుతం 30 జనవరి మార్గ్ వద్ద రాహుల్ గాంధీ అయితే ఉన్నారు. ఆయన బస్సులోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఆయన వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ నేతలంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ కూడా ఆయనకు సంగీతం అయితే తెలుపుతూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా మనతో మాట్లాడుతూ ఆయన ఏదైతే చర్చలకు సంబంధించి పార్లమెంట్ చర్చించేందుకు సమయాన్ని కేటాయిస్తున్నట్టు కూడా ప్రభుత్వం చెప్తున్నా తాము ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నట్టు అడిగినప్పుడు ఆయన కూడా ఒకే అంశాన్ని చెప్పడం జరిగింది. మేము చర్చల కోసం కాదు, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసేంత వరకు కూడా నిరసన వ్యక్తం చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం రాహుల్ గాంధీ చూడొచ్చు, మనం బస్సులో ఆయన బయలుదేరేందుకు బస్సు ఎక్కడం జరిగింది. మరి ప్రస్తుతం ఇక్కడ ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఆయనకు సంఘీభావంగా నినాదాలు అయితే ఇస్తున్నారు. విద్యాశాఖలో సంపూర్ణ మార్పులు జరగాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుందనేది కూడా ముఖ్యంగా అయితే నేతలు అయితే చెప్తూ ఉన్నారు. మనం దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూడొచ్చు. ముఖ్యంగా రాహుల్ గాంధీ బస్సులోకి వెళ్లిపోవడం జరిగింది. ఆయన అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలతోటి ఆయన బస్సులో చర్చిస్తున్నారు. మరి కొద్దిసేపటి క్రితమే మహాత్మా గాంధీ ప్రాణాలు విడిచిన ప్రదేశం ఏదైతే 30 జనవరి మార్గ్ ఉందో ఆ 30 జనవరి మార్గ్ కి చేరుకోవడం జరిగింది. ఇక్కడ క్యాండిల్స్ తోటి నివాళులు అర్పించారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు మరికొంతమంది కీలక నేతలంతా కూడా ఇంకో 30 జనవరి మార్గ్ కు చేరుకున్నారు. వాళ్ళంతా కూడా
రాహుల్ గాంధీకి మద్దతుగా సిపిఐ ఇతర విభాగాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా రాహుల్ గాంధీ వెంట ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా తమ నిరసన కొనసాగిస్తామంటూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. బలరాం, గోపి, అంటే ఖచ్చితంగా ఇప్పుడు 30 జనవరి మార్గ్ నుంచి కాంగ్రెస్ రాహుల్ గాంధీ తన నివాసానికి చేరుకుంటారా, లేదంటే అక్కడి నుంచి మళ్ళా జంతర్ మంతర్ వెళ్ళి అక్కడ సిజేపీ ఆందోళనకు నిరసనలకు మద్దతుగా అక్కడ కూర్చునే అవకాశం ఉందా? ఏం చెప్తూ ఉన్నారు? పోలీసులు మాత్రం ఎక్కడ కూడా రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి పర్మిషన్స్ అయితే ఇవ్వలేదు. ఆయన ఇక్కడ 30 జనవరి నుంచి ఆయన నివాసానికే వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే పోలీసులు ప్రస్తుతం ఆయనకు జంతర్ మంతర్ వద్దకైతే వెళ్లేందుకు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు కూడా డిమాండ్ చేయలేదు. వాళ్ళు వెళ్లి అక్కడ సంఘీభావం తెలుపుతామంటూ కూడా ఇప్పటి వరకు అయితే చెప్పిన పరిస్థితి అయితే లేదు. మరి రాజ్ఘాట్ కు వెళ్లాల్సిన కాంగ్రెస్ నేతలందరినీ పరిస్థితి అయితే లేదు. మరి రాజ్ఘాట్ కు వెళ్లాల్సిన కాంగ్రెస్ నేతలందరినీ కూడా 30 జనవరి మార్గకు అయితే పోలీసులు తరలించడం జరిగింది. ఇక్కడ మహాత్మా గాంధీ చనిపోయిన చోట నివాళులు అర్పించి క్యాండిల్స్ ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా మాట్లాడడం చూశాము. ఇటు విద్యా వ్యవస్థలో మార్పులతో పాటు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా తమ నిరసన అయితే కొనసాగిస్తామనేది కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. రాహుల్ గాంధీకి సంఘీభావంగా అంటే ఆయనకు మద్దతుగా ఎన్ఎస్యుఐతో పాటు ఇతర కార్యకర్తలంతా కూడా ఇండియా కూటమికి సంబంధించిన కీలక నేతలతో పాటు ఎన్ఎస్యుఐ విభాగం నుంచి విద్యార్థులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటికే క్రితమే వాళ్ళంతా కూడా తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇటు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి ఇటు ఇండియా కూటమి కూడా మద్దతు తెలపడంతో మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే చట్టసభలో తాము చర్చకు సిద్ధమంటూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మరి ఈ రోజు జరిగిన పార్లమెంట్ లో జరిగిన గందరగోళం చూడొచ్చు. ఒకవైపు ఎన్డీఏ, ఒకవైపు ఇండియా కూటమి కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు అయితే చేసుకున్న పరిస్థితి చూసాం. మరి రేపు సభ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే చర్చలకు సమయం కేటాయిస్తామంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో మరి ఇండియా బ్లాక్ నేతలంతా కూడా ఈ రోజు ఏం డిస్కషన్ చేశారు, ఏం నిర్ణయం తీసుకున్నారనేది కూడా రేపు యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. బలరాం, గోపేట, గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం ఢిల్లీ మొత్తం కూడా నిరసనలతో ఆందోళనతో అట్టుడిగిపోతున్న సిచ్యువేషన్. నిన్నటికి మొన్న ప్రధాని నివాసాన్ని ఒక్కసారిగా ముట్టడించి మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ రోజు ఇప్పటికిప్పుడు ఒక్కసారిగా బయలుదేరి అక్కడ కొంత క్యాండిల్ ద్వారా నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు. రేపటి నుంచి ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ ఉండిపోతోంది? ఈ రకంగానే ఇలా మెరుపు నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలే ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయనేదే కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఏదైతే ఈ పేపర్ లీకేజ్ కి సంబంధించిన అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే, నైతిక బాధ్యత వహించాల్సిందే, 20 మంది విద్యార్థుల ప్రాణాలకి మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇండియా బ్లాక్ కూడా ఈరోజు అదే అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. చర్చ జరపడం ముఖ్యం కాదు, ముందుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా సమర్పించాలి, లేదా మోదీయే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి అనేది కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాత లోక్సభ, రాజ్యసభలో తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని కూడా కొంత రాజకీయంగా దీన్ని చూడకూడదు, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి దీంట్లో రాజకీయం చేయొద్దు అంటూ కూడా ప్రభుత్వం మరోవైపు విజ్ఞప్తి చేస్తుంది. చట్టసభలో చర్చిద్దాము, విద్యాశాఖలో ఉన్న లోపాలను గుర్తించి దాన్నన్నింటినీ కూడా మార్చుకునేందుకు తమతో కలిసి రావాలనేది కూడా ఇటు ప్రభుత్వం అయితే విపక్ష పార్టీలను కోరుతూ ఉంది. మరి ఒకవైపు విపక్ష పార్టీలు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తేనే చర్చలకు తాము వస్తామంటూ కూడా ఇటు విపక్ష పార్టీలు చెప్తున్న నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది? ఈ రేపు మరి సభ సజావుగా సాగుతుందా? ఇప్పటికీ 4 రోజులు అయింది. 4 రోజుల్లో కనీసం ఒక గంట సేపు కాదు, అరగంట కూడా పార్లమెంటు నడవని పరిస్థితిలో ఉన్నది. మరి ఇటువంటి నేపథ్యంలో విద్యాశాఖలో మార్పుల కోసం ఇటు ప్రతిపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? రేపు చర్చలకు ఇప్పటికే తాము సిద్ధంగా ఉన్నాం, సమయం కేటాయిస్తాం, మీరు సమయం ఏ సమయంలో ఏ అంశాలపైన చర్చిద్దామో మీరు ఎజెండాతో ముందుకు రండి, మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇటు ప్రభుత్వం చెప్తూ ఉంటే మరి రాజీనామా చేసినా లేదా బర్తరఫ్ చేసిన తర్వాతే తాము లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ అంశం పైన చర్చిస్తామంటూ కూడా విపక్ష పార్టీలు అయితే ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఒకవైపు విపక్ష పార్టీల ఆందోళనలు, మరోవైపు సిజేపీ పార్టీకి సంబంధించిన ఆందోళనలు, ఈ రెండు కూడా ఢిల్లీలో కొంత హీట్ అయిన వాతావరణాన్ని అయితే సృష్టిస్తున్న పరిస్థితి కనపడుతుంది. బలరాం, గోపి, అక్కడ మీరు ఏమైనా తెలుగు ఎంపీలతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఈ ఉధృతి ఏ స్థాయిలో ఉండబోతోంది? రోజు రోజుకు ఇది ఎటువంటి కార్యాచరణతో కాంగ్రెస్ కావచ్చు, కూటమి, ఇండియా కూటమి నేతలు కావచ్చు, ఏ రకంగా అడుగులు వేసే ఛాన్సెస్ ఉన్నాయి?
అయితే ప్రస్తుతం రాహుల్ గాంధీ వెంట రాజ్యసభ సభ్యుడు ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి రాహుల్ గాంధీ వెంట ఇక్కడికి 30 జనవరి మార్గుకి రావడం జరిగింది. ఆయనను 10 టీవీ అడిగినప్పుడు కూడా ఇదే అంశాన్ని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. చర్చలు కాదు ముందు కావాల్సింది, పరిష్కారం కావాలి. విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయడు, 21 మంది ప్రాణాలు పోయిన అంశంలో ఎందుకు బాధ్యత వహించడం అనేది కూడా వేం నరేందర్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఆయనతో పాటు మరికొంతమంది తెలుగు ఎంపీలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ సెక్యూరిటీ పూర్తిగా అక్కడ రాహుల్ గాంధీని కవర్ చేస్తూ ఆయనను బయటికి తీసుకొచ్చి బస్సులో ఎక్కించేందుకు కూడా పూర్తిగా సెక్యూరిటీ ఉండడంతో మనం ఇతర ఎంపీల వద్దకు చేరుకోలేకపోయాము. ఆయనతో పాటు ఇటు ఎంపీ చామల కిరణ్, అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, ఇతర ఎంపీలంతా కూడా ఈ యొక్క 30 జనవరి మార్గుకైతే చేరుకోవడం జరిగింది. సంఘీభావం తెలుపుతూ ఇండియా కూటమితో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలంతా కూడా ఈరోజు రాహుల్ గాంధీ వెంట రావడం జరిగింది. మరి రేపు లోక్సభలో ఇదే అంశం పైన తాము ప్రస్తావిస్తామంటూ కూడా ఇండియా బ్లాక్ నేతలైతే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. గత 4 రోజులుగా కూడా నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించిన అంశంపైనే పార్లమెంటు వాయిదా పడుతూ వస్తుంది. బలరాం, గోపి, అంటే ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? అంత సద్దుమరిగిందా? ఆ విపక్ష ఎంపీల బస్సు స్టార్ట్ అయిందా? రైట్, కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ బస్సులోకి ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి రూట్ అంతా క్లియర్ చేసి వారి 2 బస్సులను కూడా ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. ఇతర నేతలు ఏదైతే కాన్వాయ్లో వచ్చారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా పోలీసులు ఇక్కడ నుంచి అయితే పంపించి వేస్తున్నారు, రూట్ అంతా క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే సాయంత్రం సమయం కావడంతో ఇటు ట్రాఫిక్ కూడా ఎక్కువగా జామ్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరి పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి వాహనాలన్నింటినీ కూడా ఇక్కడ నుంచి తొలగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. బాలరాం, రైట్, థ్యాంక్ యూ గోపి. हाथों मत लगाओ यार, क्या है ये? आप क्या